నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. డాక్టర్ అల్లు రామలింగయ్య కాలేజీ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేదవారికి భరోసాగా సీఎం సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులకు సహాయం. లబ్ధిదారులకు 11.89 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. పాఠశాలలో విద్యార్థుల యోగక్షేమాలపై సంబంధిత యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. అధికారులను ఆదేశించిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. గోష్పద క్షేత్రంలో గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కళాశాలలో 23 పీజీ సీట్లు పునరుద్ధరించడంతో పాటు 50కి తగ్గించేసిన BHMS సీట్లను 63కి పెంచారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సీట్ల పునరుద్ధరణ కోసం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఉదయం హోమియోపతి కళాశాలని సందర్శించిన ఎమ్మెల్యే వాసు ఏపీ షెట్టిబాల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సతీబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నిబంధన ప్రకారం ఇక్కడ సౌకర్యాల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 23 పీజీ సీట్లు ఆపేశారని, అలాగే 63 ఉండే BHMS సీట్లు 50కి కుదించేశారని విచారం వ్యక్తం చేశారు. అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్, నేను ఉదయమే చెప్పాను, ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా 63ది 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షలతోటి IPOP బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20 లక్షలు చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాని మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20 లక్షలు కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10 లక్షలు తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశల వారీగా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఒక ప్రభుత్వ నిధులు, మరోపక్క CSR నిధుల్ని సమీకరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వాసు బుధవారం సందర్శించి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడల్లా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రేడియాలజీ పోస్టు భర్తీ చేశామన్నారు. IMA సహకారం కూడా తీసుకోవాలని భావించి ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. అటెండర్స్ ఎవరైనా వచ్చినా కూడా రియాక్ట్ అవ్వకపోవడం, అలాగని మనం ఏదైనా ప్రయత్నం చేసినా అక్కడ ఫోన్స్ స్పందించకపోవడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం, చెప్పాం, తర్వాత ఇంక చర్యలు తప్పవు. ఎందుకంటే రాత్రిపూట్లు అన్నది ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. ఈ హాస్పిటల్ 24/7 పనిచేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగానే నైట్ టైం షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది క్షమించడానికి నేరం అవుతుంది. అభ్యర్థిస్తూ ఉన్నాం, మా చేత అలాంటి పనులు చేయనివ్వకండి. కాదు మేము మారలేమంటారా? అనేక డిపార్ట్మెంట్లు మారినాయి. పలకరింపులో మార్పు కనబడ్డాది, వైద్యం అందించడంలో మార్పు కనబడ్డాది, పనిచేసే విధానంలో మార్పు కనబడ్డాది. ఎంత డిపార్ట్మెంట్స్లో మార్పు కనబడినప్పుడు ఈ బ్లాక్లో కూడా మార్పు కనబడాలి. అది కూడా సమీక్షిస్తాం. అలాగే ప్రజలకి మంచి వైద్యం, మంచి విద్య, వైద్యపరంగా ఏం చేశామన్నది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు చాలామంది అన్నారు ఏమొస్తారులే
ఒక నెల 2 నెల, కొత్త పెళ్లి కొడుకులు కదా 3 నెలల్లో 4 నెలలు అన్నారు. 15 నెలలుగా ఇదే పనిగా పనిచేస్తామని వాళ్ళు ఎవరు కూడా ఆశించలే. వాళ్ళు అనగానే అనేది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీన్ని రెవెన్యూ ఇదొక ఏటీఎంగా చూసేవాళ్ళు. విచ్చలవిడి అవినీతితనం అలా చేశారు. ఇక్కడ మేము ఒక పారదర్శకతతో ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో సీఎం సహాయ నిధులు విడుదల చేయడం ద్వారా 15 మంది లబ్ధిదారులకు 11.89 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 11.89 లక్షల విలువైన చెక్కుల్ని 15 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో దగ్గర నుంచి కూడా ఉదారంగా వ్యాధి బాధితులకు సహాయం అందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయం అందింది. 14 మంది కూడా భారీగా సహాయం చేశారు. స్వాతంత్రం చేకూర్చారు. కింద పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఖర్చు తట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు. 14 కోట్ల మంది దాదాపు 12 కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ నియోజకవర్గానికి ఆ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 14 నెలల్లోనే నెలకి 20 లక్షల రూపాయలు చొప్పున దాదాపు 2 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు అందుతూ ఉన్నాయి. ఎక్కడా రూపాయి లంచం లేకుండా, ఖర్చు లేకుండా, వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మళ్ళా చెక్కులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పచెబుతున్నాం. మధ్యలో దళారీ లేకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. అప్పుల పాలైపోయి పుస్తకాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యక్రమం. ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారికి ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బిల్స్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు. వన్ టైం సెటిల్మెంట్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తున్నారు. అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తీర్చిదిద్దుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ వైద్యం మెరుగైంది. సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది. అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం. వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకున్న దానికి ఇన్సూరెన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. దానివల్ల చాలా మేలు జరుపుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పన్నులు ఎత్తేసారు, పూర్తిగా పన్నులు ఎత్తేసారు. దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్లో చేరండి. ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కంటే ఇన్సూరెన్స్లో చేరండి. దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులకు ఆదుకుంటుంది. దానివల్ల మేలు చేకూరుతుంది. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది. స్వయంగా మనం చేస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ పేదలకు సాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్న సంచకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెబుతున్నాం, ఎక్కడ బాధితులున్నా కూడా పసిగట్టమంటున్నాం, ఇంటికి వెళ్ళి చూడమంటున్నాం, వెరిఫై చేయమంటున్నాం. మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దగ్గరుండి సేవలు అందించండి. మానవ సేవే మాధవ సేవ. మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది. ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు, మామూలప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా, వారికి ఇబ్బందులు పాలవుతున్నా, అధికారిగా వస్తాను వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దగ్గరుండి సహాయం చేయమని, వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని, నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వీటీ డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్ లో శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి 175వ జయంతోత్సవం, డాక్టర్ మేజర్ చెల్లా సత్యవాణి సహస్ర చంద్ర దర్శనోత్సవం క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్యబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ టి ఉమామహేశ్వరి, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాస జయప్రద, సామాజిక కార్యకర్త దాత తాడేపల్లి భానుమతుల్ని క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి సామాజిక సేవ, భర్త కందుకూరి వీరేశలింగం పంతులకు అందించిన తోడ్పాటు, స్త్రీల జీవితాలు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషిని అందరికీ వివరించి పుష్పాలతో నివాళులర్పించారు. కందుకూరి
వీరేశలింగం రాజ్యలక్ష్మి గారి యొక్క ఈ ప్రాంగణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేజర్ చల్లా సత్యవారి గారు, మరి ఆవిడ మా సోదరి సమానురాలు ఆవిడ. ఎందుకంటే మా కాలేజీలో ప్రిన్సిపాల్ చేశారు, తర్వాత ఆవిడ బ్రతుకున్నంతకాలం మా సొసైటీకి కాలేజీకి డైరెక్టర్ అని చెప్పి అనౌన్స్ చేసాం. అప్పటి నుంచి కూడా ఆవిడ కుటుంబ సభ్యురాలాగే మేము అందరం భావిస్తున్నాం. యాక్చువల్గా ఈవేళ నేను విజయవాడ వెళ్ళిపోవాలి, పొద్దున్నే బయలుదేరి, మీరు ఉంటేనే కానీ కుదరదని అంటే నేను పర్లే అక్కడ లేట్ అవుతుందని ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వాకర్స్ అండ్ యోగా లాఫింగ్ క్లబ్ వారు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కంపల్సరీ టీవీలో చూస్తూ ఉంటాను. ఏంటి ఇంతమందికి ఇలాగా పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, పూర్ స్టూడెంట్స్కి చాలా స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, ప్రతి నెల కూడా 5వ తారీఖుని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజమండ్రిలో అనేక మంది కోటేశ్వర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఈ వీరేశలింగం గారు మొత్తం ఆస్తిని కూడా కొనేగలి కోటేశ్వర్లు ఉన్నారు, కానీ పిల్లికి పెట్టే మనుషులు గారు. కానీ మరి యోగా లాఫింగ్ క్లబ్ వీరు మరి ప్రతి నెల కూడా చాలా మందికి పూర్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం నేను చూశాను. వృద్ధులకి ప్రతి నెల వాళ్ళకి ఏదో బట్టలు ఇవ్వటం లేకపోతే పెన్షన్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తారు. మరి డబ్బు ఉండటమే కాదు, దాన్ని సద్వినియోగం చేసి పేదలకు ఉపయోగపడేలాగా ఖర్చు చేయడం కూడా భగవంతుడు కొంతమందికి ఇస్తాడు. వాళ్ళు ఈ యోగా లాఫింగ్ క్లబ్ సభ్యులకి అటువంటి సహృదయం భగవంతుడు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఈ రకమైనటువంటి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి ఫౌండర్ గారైన పామతి గోపాల గారు రిటైర్ అయిన ఖాళీ ఉన్న సమయంలో మనం ఒక ఏదోటి చేద్దాం, ఖాళీగా ఉన్న ఈ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యంలోనే కాదు ఎదురులను కూడా ఆరోగ్యపరిచి ఇలాగా ఏదో స్పందన చేద్దామని 14 సంవత్సరాల నుంచి స్థాపించడం 14 సంవత్సరాలు అయింది. అలాగే ఈ రోజున ఒక ఇంచుమించు 80-90 మందికి 500 రూపాయలు చెప్పిన ప్రతి నెల ఆ వృద్ధులకి గవర్నమెంట్ అందిన సంస్థ అందిన వాళ్ళకి ప్రతి నెల 500 రూపాయలు చెప్పిన ఒక మందుల రూపమైన ఒక ఖర్చు రూపమైన కానీ చేద్దామని ప్రతిపాదనతో ఈ 14 సంవత్సరాలు జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం జూన్ జూలైలో స్కాలర్షిప్ స్టూడెంట్కి తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయలు చొప్పున అలాగే ప్రతి విద్యార్థికి కాలేజీ ఫీజు అయినా లేకపోతే హాస్టల్ ఫీజు రూపాయన అలాగే వృద్ధులకి వికలాంగులకి చేరు అలాగే దుప్పట్లు కానీ చీరలు కానీ ఈ క్లబ్ రూపణ ఇలా పెద్దలు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఈ రోజున ఘనమైన కానీ ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మంచి ఘనమైన కారణం రోజు ఈ రోజున కార్తీక పున్నమ రోజున ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేజర్ సత్యవాడి గారికి అలాగే వాళ్ళ సిస్టర్ శ్రీమతి తాడేపల్లి భానుమతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుంచి ఈ క్లబ్బు నడవడం జరుగుతుంది. 9 సంవత్సరాల కిందట డాక్టర్ సత్యవాణి గారు డాక్టర్ మేడం గారు ఇద్దరు దానాపేటలో ఉండగా మన క్లబ్కి 25,000 రూపాయలు అందజేశారు. ఆ రోజు జయప్రద గారు కూడా ఆ రోజు ఉన్నారు, అలాగే ప్రభాకర్ గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆవిడ కందుకూరి వీరేశలింగం గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారి 175వ జయంతి సందర్భంగాను అలాగే మేడం గారు చల్లా సత్యవాణి గారి సహస్ర చంద్ర దర్శనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ఆవిడ అనుమతించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ వాడి సిస్టర్స్ ఇద్దరు ఇక్కడ రావటం గొప్ప ఆనందంగా అభినందనలు ఆశీర్వాదాలు.
వీరేశ్వరం గారి తోట మాకు తెలిసింది ఏంటంటే ఇది వీరేశ్వరం గారి తోట. ఇక్కడికి వచ్చాక ఎన్నో జ్ఞాపకాలు, ఎప్పుడు జ్ఞాపకాలే. కారణం ఏంటంటే ఈ తోటలోంచే చెడగా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ తోటకి మొదట్లో రాజప్రసాదం లాంటి గోడ గేట్ ఉండేది, చాలా పెద్ద గేట్ అన్నమాట. ఇటువంటి రాజప్రసాదంలా ఉండేది, ప్రసాదంగా ఉండేది. పెద్ద గేట్ అంటే పెద్ద దిమ్మల లాంటి గేట్ ఉండేది. అందులోంచి వెళ్ళేవాళ్ళం. పక్కన పుట్టబడి బాగా ఉండేది. ఇదొక అడవి. అయితే చెట్లు చాలా ఉండేవి, అనేక రకాల చెట్లు, అనేక రకాల పువ్వులు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఇంకా ఈ చాలా నెట్ ఉండేది. ఆ నెట్ అన్నీ ఎక్కి వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఆనంద్ ఏజెన్సీ ఉన్నటువంటి ఆ ఏరియా, అది ఒక ట్రైనింగ్ స్కూలు. అది కాకివారి బిల్డింగు. ఆ ట్రైనింగ్ స్కూలు 7th క్లాస్ చదివిన వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఉండేది. ఆ టీచర్ ట్రైనింగ్కి 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా క్లాసులు ఉండేవి అక్కడ. దాదాపేటలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా ఆ స్కూల్లో చదివిన వాళ్ళే. మన రుక్మిణి గారు కూడా ఆ స్కూల్లో చదివారు, వాళ్ళ అక్కయ్య గారు కూడా ఆ స్కూల్లో చదివారు. మేమంతా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లు, మా దాదాపేట మొత్తం అందరూ కూడా ఆ స్కూల్లో చదివాం. అయితే ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఎక్స్కర్షన్ తీసుకొచ్చేవారు. ఎక్కడికంటే వీరేశ్వరం గారి తోటలోకి ఎక్స్కర్షన్ తీసుకొచ్చేవారు. అంటే ఇదంతా మా పెద్ద తోటలో ఉండేది. ఆ తర్వాత మన కాలేజీ, ప్రస్తుతం ఉమెన్స్ కాలేజీ ఉన్న ఏరియాలో పెద్ద నెయ్యి ఉండేది. ఇప్పుడున్న నెయ్యి అది మోటబావి. దాని మీద ఎద్దుతోటి నీళ్ళు తోడించి అక్కడ తోట, అదంతా కూడా తోట ఉండేది. ఆ తోటలో నీళ్లు పంపించేవారు. అవన్నీ రియల్గా గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ప్రతిదీ కూడా చూస్తుంటాను. నా అదృష్టం ఏంటంటే ఇదే తోటలో, అంటే మా ఇల్లు వీరికి ఇది రోడ్డు చివరే. ఈ తోటలోనే ఆడుకున్నాం. ఈ తోటలో నుంచే స్కూల్కి వెళ్ళాం. ఈ తోటకు సంబంధించినటువంటి సంస్థలోనే 37 పనిచేసినాను. తర్వాత ఏమో ఈ తోటలోంచే మేము వినాయక చవితికి పువ్వులు, పత్రి మొత్తం అంతా తీసుకున్నాం. అంచేత ఈ తోట అంటే మాకు ప్రాణం. ఇప్పటికీ కూడా విదేశంగా తోట అంటే తప్ప ఆనందంగా ఆడేసాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మా మేనత్త గారు బాలవితంతో, ఆవిడ బుచ్చిబాపాయ్ అనేవాడు చిన్నప్పుడు అన్నమాట. ఆవిడ అసలు పేరు తర్వాత పెట్టారు రాజేశ్వరి అని. ఆవిడ పేరు బుచ్చిబాపాయ్. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ చాలా చిన్న వయసు అన్నమాట, 7 ఏళ్ల వయసులో భర్తపోయాడు. 7 ఏళ్ల వయసులో భర్తపోవడానికి కారణం ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసేయాలి, పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేసేయాలని చెప్పి 30 ఏళ్ల వాళ్ళకి 25 ఏళ్ల వాళ్ళకి చేసేయడం. వాళ్ళు ముసలాయిన తర్వాత వీళ్ళు చచ్చిపోవడం. ఇలాంటివన్నీ ఆడవాళ్ళు పడ్డ బాధలు ఇంత అంతా కాదు. అటువంటి పరిస్థితుల్లో మా అత్తయ్య తీసుకొచ్చి మా నాన్నగారు ఇక్కడ జాయిన్ చేశారు ఈ స్కూల్లో. అంటే ఇతను శరణాలయం అంటారు దాన్ని. ఇతను శరణాలయం అని అక్కడ ఉంది. అక్కడ వంటగదులు, నివాస గదులు, తర్వాత ఏమో నొయ్యి అవన్నీ ఉండేవి అన్నమాట. మా అత్తయ్య గారు ఇక్కడే పెరిగారు. స్కూల్ ఫ్రెండ్ దాకా చదివారు. ఇంటర్మీడియట్ చదువుదాం అనుకున్నారు. ఈలోగానేమో ఎంవి కృష్ణారావు గారు అని కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చూడడానికి వచ్చారు. ఇక్కడికి చూడడానికి వచ్చి ఆడపిల్లలందరినీ చూశారు. చూసిన తర్వాత అడిగారు అన్నమాట మా అత్తయ్యని, ఆవిడ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి. సరే అప్పుడు మా అత్తయ్య గారు ఏమో మా నాన్నగారికి దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నారు అన్నయ్య అంటే, తప్పకుండా పెళ్లి చేసుకో, తప్పేమీ లేదు. అన్నవరం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు దాహం తీర్చేందుకు మజ్జిగ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి వచ్చే భక్తులకు పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిచెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. భక్తులకు నడకదారిలో దాహం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో అన్నవరం గ్రామంలో కొలువు తీరినటువంటి
సత్యదేవుని యొక్క గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ జరుపుకోవడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాజమండ్రి, అమలాపురం జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావటం, ఇటు పాయికురాపేట, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం, అలాగే ఏజెన్సీ ప్రాంతం నుండి సత్యదేవుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మేడిశెట్టి కిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 5 అంబులెన్సులు ఏర్పాటు చేయటం, భక్తులుగా ఎవరికైనా మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ అంబులెన్సులు వాడుకోవడం కోసం 5 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి భక్తులకి వారి దాహార్తిని తీర్చడం కోసం 10,000 మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జనసేన పార్టీ జన సైనికులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎక్కడ ప్రజలకి ఏ అవసరమో అది తీర్చడమే జనసేన పార్టీ నాయకులకు కానీ. అన్నవరంలోని శ్రీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యదేవుడు రమాదేవుల గిరి ప్రదక్షిణ యాత్ర లక్షలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మార్గం మధ్యలో కాలినడకన లక్షలాదిగా వెళ్తున్న భక్తులకు స్వామివారి పల్లకి, స్వామివారి రథం యాత్రలో పాల్గొన్న భక్తులకు జగ్గంపేట గ్రామానికి చెందిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలిచెర్ల నాగేంద్ర చౌదరి మజ్జిగ పులిహోర, బిస్కెట్స్, రవ్వ కేసరి, కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్ వంటి తిను బండారాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని వారి చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో సత్యదేవాయ నమః. 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 ఈ రోజు కార్తీక మాసం పర్వదినాన మహాపౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్నవరం దేవస్థానం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణలో భాగంగా వేలాది మంది, లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వామి రథం వెంట వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో హిందువులందరూ కూడా ఈ రోజు స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి ఇంత ఎండలో కూడా ప్రతి హిందూ బంధువు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా మా జగ్గంపేట గ్రామం నుంచి, జగ్గంపేట నియోజకవర్గం నుంచి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఈ రోజు మేము జగ్గంపేట గ్రామం నుండి, నా పేరు పాలిచెర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే తెలుగుదేశం యువ నాయకులుగా పనిచేస్తున్నాను. ఈ రోజు మీ జగ్గంపేట నుంచి అన్నవరం దేవస్థానం ఇక్కడ మధ్య మార్గంలో రావడం, ఈ మధ్య మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళకి, హిందూ బంధువులకు అందరూ కూడా ఈరోజు మజ్జిగ, పులిహార, బిస్కెట్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్, స్వీటు, ఇవన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ రోజు ఆ స్వామివారు ఆశీర్వచనం మాకు అందరికి కూడా, మాతో పాటు వచ్చే సహచరులందరూ కూడా ఎంతో సాయం చేశారు. వీళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసి, అలాగే నడిచి వెళ్లి భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై శ్రీరామ్, నమో సత్యదేవాయ నమః. కందుకూరి రాజ్యలక్ష్మి తన రచన ద్వారా సాహిత్యానికే కాక సామాజిక మార్పుకు పునాది వేసిన మహానారిమణి అని విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ జయప్రద అన్నారు. కళా గౌతమి తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మికి జయంతోత్సవాన్ని కందుకూరి నాటక నిలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. స్త్రీలకు స్వేచ్ఛ జ్యోతిని వెలిగించిన చరిత్ర ఆమెదేనన్నారు. ముఖ్య అతిథి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. రాజ్యలక్ష్మి ఆలోచన గృహానికి పరిమితం కాకుండా వితంతువులు, వేశ్యలు, అంటరానితనం పట్ల మూర్తి భవించిన మానవత్వం ఉన్న మహాసాధ్వి అని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ పివిబి సంజీవరావు మాట్లాడారు. కవయిత్రిగా, వాగ్గేయకారులుగా, సంస్కర్తగా, విద్యా ప్రదాతగా, మమతల మనిషిగా ఇలా ఆమెలోని బహుముఖ ప్రజ్ఞ అందరికీ సాధ్యం కాదని ఆమె జన్మదినాన్ని భారతీయ మహిళా దినోత్సవంగా జరిపించాలని కోరారు. చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజుగాను, ఎప్పటికీ కూడా ఒక రాజమహేంద్రవరం ప్రజలే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచం నలుమూలలా కూడా మహిళలు అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు ఇది.
ఎందుకంటే ఈ రోజు నాలంటి వాళ్ళు వేదికలెక్కి ఉపన్యసిస్తున్నా లేదా పట్టాలు పుచ్చుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా మాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కలిగింది అంటే ఖచ్చితంగా అది మహిళా జనోద్ధరణ కోసం నిరంతరం కృషి చేసినటువంటి కందుకూరి రాజలక్ష్మమ్మ గారి కృషి అని చెప్పుకోక తప్పదు. ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారిని మనం ఇవాళ నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ రాజ్యలక్ష్మమ్మ ఆయన సతీమణి కాకపోయినా సాధర్మచారిని కాకపోయినా ఆయనకి అంత ఎత్తుకెదిగేటటువంటి అవకాశం కూడా ఉండదేమో అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంది అన్న దానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం కందుకూరి రాజలక్ష్మమ్మ అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన వితంతు పునర్వివాహాలు చేసిన, అస్పృశ్యత అన్నది ఎక్కడా ఉండకూడదు అని చెప్పిన, స్త్రీ విద్యకు పీట వేసిన, ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఉండేది రాజలక్ష్మమ్మే. ఆవిడే తన కన్న బిడ్డలాగా రోజుని వితంతువులందరినీ చేరేసింది. తలలు బోడులైన తలపులు బోడులకు అని వీరేశలింగం గారు ప్రశ్నించారు. ఇవాళ అటువంటి సమాజాన్ని దూరం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం హార్నెస్లు కృషి చేసినటువంటి ఆ వీరేశలింగం దంపతులకి మనం ఏమిచ్చి కూడా రుణం తెచ్చుకోలేము. కనీసం రోజు పొద్దునపూట ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటే యావత్ మహిళా జాతి కూడా నిజంగా ఆయనకి మనం రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుకే ఇవాళ ఒకే ఒక్క విషయాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే నవంబర్ 5వ తేదీని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే టేకప్ చేసి దీన్ని భారతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి వాళ్ళందరి గురించి చెప్పుకుంటాం. సోషల్ వెల్ఫేర్ బోర్డు తీసుకొచ్చారు. ఇవాళ ఇంతమందికి సాంఘిక సంక్షేమం కలగటానికి అందరూ బయటకు వచ్చి చదువుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మహిళలకు అని చెప్పేసి. కానీ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి కంటే కూడా ముందే భారత స్వాతంత్ర సమరం నిర్వహింపబడుతున్నటువంటి రోజుల్లో ఆ రోజుని కందుకూరి దంపతులు ఇద్దరు చెప్పింది ఏంటంటే, ముందు మీ ఇళ్లలో ఆడపిల్లలకి మీరు స్వాతంత్రం ఇచ్చి తర్వాత ఈ స్వాతంత్రం గురించి మీరు ఆలోచించండి. భారతమాత దాస్య శృంఖలాలు కాదు ఛేదించవలసింది, ముందు మీ ఇళ్లలో ఉన్న ఆడపిల్లల దాస్య శృంఖలాలను ఛేదించండి అన్నారు. అంతటి గొప్ప మహనీయుల యొక్క చరిత్ర తర్వాత తరాలకు అందాలి. ఈ నవంబర్ 5వ తేదీ ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రోజుగా ఉండాలి, చరిత్రాత్మకమైన రోజుగా ఉండాలి. ఇది మనం భారతీయ మహిళా దినోత్సవంగా, మహిళా సంస్కరణ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. పాఠశాలలో విద్యార్థుల యోగక్షేమాలపై సంబంధిత యాజమాన్యం పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి ఆదేశించారు. స్థానిక ఆశ్రమ బాలికోన్నత పాఠశాలని బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లోనూ పాఠశాలలోనూ విద్యాభ్యాసం చేసే విద్యార్థులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యం వహించాలని సూచించారు. మంగళవారం సాయంత్రం ఈ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుసుకున్న ఆమె హుటాహుటిన సంబంధిత పాఠశాలను పర్యవేక్షణ చేశారు. అదృశ్యమైన విద్యార్థిని వాళ్ళ ఇంటికి వెళ్లిందని మరల పాఠశాలకు తీసుకొచ్చినట్లు యాజమాన్యం తెలిపారు. అయితే ఈ రోజు పేపర్ లో రావడం జరిగింది. మన మారేడుమిల్లి మండలంలో ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక పాప మిస్ అయిందన్న వార్త మేము మార్నింగ్ చూడగానే వెంటనే స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ సిబ్బందితో కూడా మాట్లాడాము. అయితే 8th క్లాస్ లో చెందినటువంటి పల్లాల గంగాబాయి అనే చావడికోట గ్రామానికి చెందినటువంటి పాప ముందు రోజు ఇంటికెళ్ళి వచ్చింది. పాపం ఇంటి బెంగ మీద ఎవరికి చెప్పకుండా నిన్న మార్నింగ్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అయితే వెంటనే ఉన్నటువంటి హెచ్ఎం గారు స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అయితే తల్లిదండ్రులకి ఒకవేళ అడుగుదామంటే ఇక్కడ మాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల, ఇదంతా ఏజెన్సీ ఏరియా, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం వల్ల వెంటనే స్టేషన్కి మేడం గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వెళ్ళి పిల్ల ఎక్కడుంది ఏంటని వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ మిస్ అయిన పాప ఈవినింగ్ లోపు వాళ్ళ ఇంట్లో సేఫ్ గా ఉందని సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది. అయినా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు, ఇంటి మీద బెంగ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఆల్రెడీ ఇప్పటికి 2 ఇన్సిడెంట్లు మనకు జరిగినాయి. రంపచోడవరంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో 2 పిల్లలు ఇంటికి వెళ్తున్నామని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పాపం సడన్ గా వాగులో పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు కనుక ఇక నుంచి అయినా సరే తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం,
పిల్లలకి మీరు ఇంట్లో మోటివేషన్ చేసి పంపించండి. ఎందుకంటే మనం ఒక రోజు కష్టపడితే కానీ మన కడుపులో గడపేటువంటి పరిస్థితులు లేవు. అదే హాస్టల్లో అయితే పొద్దున టిఫిన్, భోజనము, చదువుతో పాటు ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని కూడా ఇక్కడ అందరూ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎంతగా ప్రతిష్టాత్మకంగా విద్యలో అనేక నూతనమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల్ని ఇంకా మనం మోటివేషన్ చేస్తూ స్కూల్లో చదువుకుంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఎడ్యుకేషన్ బాగుంటుంది, మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారనేటువంటి మాటలు కూడా తల్లిదండ్రులతో పాటు ఇతర నాయకులు, అదేవిధంగా స్కూల్ యాజమాని ఇవన్నీ కూడా తరచుగా పిల్లలతో. గోష్పద క్షేత్రంలో నవంబర్ 14న గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. బుధవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడారు. అక్టోబర్ 27వ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని, అయితే మోంతా తుఫాన్ వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు. నవంబర్ 14వ తేదీ శుక్రవారం గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి హారతుల నేపథ్యంలో నాగహారతి, నక్షత్ర హారతి, కుంభహారతులు ఉంటాయని ఆమె తెలిపారు. సో మనము ఈ 27 అక్టోబర్న జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&D, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మండల్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే ద ఫుట్ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బీ అరౌండ్ ఒక 10 to 15,000 అండ్ ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి సో 10 to 15,000 ఉంటుంది అనే అంచనా ఉన్నది. అది కూడా కార్యక్రమం అంతా ఒక పంట మీద జరుగుతుంది కాబట్టి సో దానికి సరిపడా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని మనము 14వ తారీఖు నవంబర్ 14 శుక్రవారం నాడు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. డాక్టర్ అల్లు రామలింగయ్య కాలేజీ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేదవారికి భరోసాగా సీఎం సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులకు సహాయం. లబ్ధిదారులకు 11.89 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. పాఠశాలలో విద్యార్థుల యోగక్షేమాలపై సంబంధిత యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. అధికారులను ఆదేశించిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. గోష్పద క్షేత్రంలో గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వెల్లడించిన కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.